జై భవానీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనము ఈ వినాయక నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా రోజు నిత్య అన్నదానము, మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇలా ఎన్నెన్నో జరుపుకుంటున్నాం. సో ఈసారి ఇంత చేసినాము, ఇంకా వచ్చేసారి ఈ స్వామివారి దయ వల్ల ఇంకా చాలా ఘనంగా చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఆయన అనుగ్రహం ఉంటే ఎట్లయినా చేసుకుంటాం. మేము మా యూత్ అసోసియేషన్ పిల్లలందరూ చాలా కష్టపడి, ఆర్నిశలు కష్టపడి ఎంతో ఘనంగా ఈ నవరాత్రి ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా సంజీవయ్య నగర్లో, ముసరాంబాగ్ సంజీవయ్య నగర్లో, ముసరాంబాగ్ డివిజన్ సంజీవయ్య నగర్లో ఇలా దేవి నవరాత్రులు కానీ, గణేష్ కానీ, బోనాలు కానీ, అన్ని ఫెస్టివల్స్ చాలా గ్రాండ్గా నిర్వహిస్తాం. ఈ సంజీవయ్య నగర్ వినాయక గణేష్ నవరాత్రులు కానీ, దేవి నవరాత్రులు కానీ, మన బతుకమ్మ కానీ, ఇలా అన్ని గ్రాండ్ అసోసియేషన్లో ఇంకా పెద్ద పెద్ద నవరాత్రులు, వినాయక నవరాత్రులు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే ఈ మన జై భవానీ యూత్ అసోసియేషన్లో ఒకరోజు అన్నదానం కాదు, నిత్య అన్నదానం. గణేషుని ఫెస్టివల్ రోజు నుంచి నిమజ్జనం వరకు నిత్య అన్నదానం కూడా జరుపుకుంటున్నాం. సో మన పిల్లలందరూ గ్రాండ్ గా ఈ ఫెస్టివల్ ని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రాకేష్, శివ్ కుమార్, దేవేందర్,
మల్లేష్, స్మార్ట్, సాయి, వీళ్ళందరూ గ్యాంగ్ ఏర్పడి గత కొన్నేళ్ల నుంచి గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి సపోర్ట్ గా మా కొంగర్ జగదీష్ అన్న కొన్నేళ్ల నుంచి విగ్రహం ఇప్పించడము, కొన్నేళ్ల నుంచి నిత్యాన్నదానం ప్రోగ్రామ్ చేయడము, ఈ యూత్ కి బ్యాక్గ్రౌండ్ గా నిల్చొని ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు మా కొంగర జగదీష్ అన్న. ఇలానే ఆయన ఈ యూత్ కి ఇట్లా సపోర్ట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా 25 ఇయర్స్ సెలబ్రేషన్ ఉంది ఇక్కడ, అది ఇంకా ఘనంగా చేసుకుంటామని కోరుతున్నాను. ఇక్కడ ముస్లింబాగ్ వాసిని. ఇక్కడ గణేశుని మండపంలో మా జగదీష్ అన్న 9 రోజులు అన్నదాన కార్యక్రమం ప్రోగ్రామ్ చేస్తున్నారు. దానికి అన్నకు ఎందుకంటే మనకి ప్రతి రోజు అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అలాగే 9 రోజులు ఘనంగా పూజలు నిర్వహించి 11వ రోజున వినాయకుడి నిమజ్జనం చేస్తామని కోరుకుంటూ భారీ ఎత్తున మా జగదీష్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు సంజయ్ కుమార్, జై భవానీ యూత్ అసోసియేషన్ నుండి నేను ఆర్గనైజర్ని. మా యూత్ అందరికి ధన్యవాదాలు, మా జగదీష్ అన్న గారికి ధన్యవాదాలు. నా పేరు మీనా, నేను కొంగర జగదీష్ గారి మేనకోడల్ని. గత కొన్ని సంవత్సరాలుగా మా మామయ్య ఇక్కడ ప్రతి ఫెస్టివల్ కి, బోనాలకి, గణేష్ ఉత్సవాలకి, నవరాత్రికి మాకు చాలా బ్యాక్ సపోర్టింగ్ గా నిలబడతాడు. మేము ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చేస్తాడు. మామయ్య డీజే కావాలంటే డీజే, బ్యాండ్ కావాలంటే బ్యాండ్, నో చెప్పాడు అసలు. ప్రతి దానికి మేము ఏది కోరుకుంటే అది, కుర్తాలు కావాలంటే కుర్తా, నో చెప్పకుండా మాకు అసలు ఎక్కడ నో చెప్పాడు. సో మేము ప్రతి ఫెస్టివల్ ఇక్కడ ఒక పండగ వాతావరణంలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈవెన్ మేము లాస్ట్ దసరాకి నవరాత్రి ముసరాంబాగ్ లో ఎక్కడ కానీ ఫస్ట్ దుర్గామాత ఆగమన్ మా దగ్గరే అయ్యింది, మా కొంగర జగదీష్ గారి ఆధ్వర్యంలో. అదే విధంగా 9 days అక్కడ ప్రతి డే కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినాయి. అండ్ జాగరణ కూడా మా దగ్గరనే ఫస్ట్ టైం అయింది ముసరాంబాగ్ లో. అండ్ నిమజ్జనం కూడా అంతా భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నాం మేము బతుకమ్మతో సహా. అండ్ ఇప్పుడు ఈ గణేష్ కూడా అట్లానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నేను నెక్స్ట్ రానున్న నవరాత్రి కూడా అట్లానే సెలబ్రేట్ చేసుకుంటాము మా మామయ్య సపోర్ట్ తోటి. సంజీవ్ నగర్ కాలనీలో మా జై భవానీ యూత్ అసోసియేషన్ అందరు కలిసి వినాయకుడిని పెడతాము. బ్యాక్ సపోర్ట్ వచ్చేసి జగదీష్ అన్నారు. ఏది ఉన్నా కాదనుకుంటా నిత్య ఏది అవసరం ఉన్నా కానీ చేస్తారు. ఇక కొన్ని సంవత్సరాల నుంచి వినాయకుడు కానీ, బోనాలు కానీ, దసరా కానీ చాలా సెలబ్రేషన్ మంచిగా చేసుకుంటాము. ఇంకోటి వచ్చేసి పెట్టిన వినాయకుడి పండుగ అప్పటి నుంచి తీసేదాకా అన్నదాన ప్రసాద కార్యక్రమం ప్రోగ్రామ్ ఉంది. బోనాల పండుగ అట్లనే చేస్తారు, మన అమ్మవారి జాతర అట్లనే చేస్తారు, మన మంకాలమ్మ జాతర అట్లనే చేస్తారు. వాళ్ళకు దేవుడు చల్లగా చూడాలని మేమందరూ మా యూత్ అసోసియేషన్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై.